ప్రియులారా, మిమ్మల్ని అందరినీ ఈ పునరుత్థాన దినపు ఆరాధనలో దైవవాక్య ధ్యానానికి ఆహ్వానిస్తున్నాను. ఈనాటి మన ధ్యానాంశముగా న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎవరైనా ఆ మాటలు చదివి సహకరించండి. గిజ్జోను, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడయుండిన ఎడల ఇదంతయు మాకు ఎలా సంభవించెను. దేవుడు ఈ మాటలు మనకు దీవెనగా చేయును గాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేస్తున్నాము. దయచేసి తల వంచి కళ్ళు మూసుకోనండి. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ పాదాల చింత శ్రేష్టమైన ఈ ఆరాధనలో నాయనా నిన్ను సేవించి ఆరాధించే అవకాశం ఇచ్చారు. కొద్ది నిమిషాలు నీ మాటలు మేము తలపోసుకుంటున్నాం. నా హృదయాలను నీ మాటల చేత ధైర్యపరచండి, లేపండి, ప్రోత్సాహపరచండి, నిబరాన్ని కలుగు చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మరొకసారి మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనందరికీ ఇచ్చినటువంటి క్షేమాన్ని బట్టి, మనోనిపురాన్ని బట్టి, ధైర్యాన్ని బట్టి గట్టిగా దేవుని వందనాలు చెల్లిద్దాం. మనం చదువుకునే వాక్యము విచిత్రమైనటువంటి సన్నివేశానికి సంబంధించింది. గిజ్జోను అని ఇశ్రాయేలు జనాంగాన్ని ఒకానొక కాలంలో న్యాయాధిపతులు పరిపాలించారు. అందులో ఇతడు 5వ న్యాయాధిపతి. ఈ గిజ్జోను అనే మాటకు అర్థం తెగ నరికేవాడు అని అర్థం. పగలగొట్టేవాడు, తెగ నరికేవాడు, విజయం సాధించేవాడు అర్థం. పేరులోనేమో విక్టరీ ఉంది. ఏం చేస్తున్నాడు? గానుగ చాటున గోధుమలో దొల్లగొట్టుకుంటున్నాడు అని రాయబడిన మీద వచనంలో. వివరంగా చెప్పడానికి కాదు, క్లుప్తంగా చెప్తూ సంగతిని మీ ఎదుట ఉంచుతాను. కళ్ళంలో ధాన్యం నూర్చేవారు, ధాన్యము గోధుమలు ఏదైనా చాటును నూర్చదు కదా, ఓపెన్గా పబ్లిక్గా. మరి ఇతడెందుకు గానుగ చాటున గోధుమలు నూర్చలేదు, దొల్లగొట్టుకుంటున్నాడు. దొల్లగొట్టుకోవడం అంటే మనందరూ తెలుసు, చిన్న చిన్న పనులు పట్టుకొని ఒక చెక్క మీద రాతి మీద నిండదు కొడతారు. నూర్చడం అంటే చేనంతా ఒకేసారి వేసేసి దాన్ని పశువులతోనూ లేక ఇప్పుడు యంత్రాలు వచ్చే యంత్రాలతో తొక్కిస్తారు నూర్పు. ఆ రోజు నూర్చడానికి అవకాశం లేని పరిస్థితి. ఎందుకంటే నిజానీయులు అనేటువంటి ఇశ్రాయేలు శత్రువులైన జనాలు, ఇశ్రాయేలీలు పంటలు వేసి పండే టైంకి వచ్చేసరికి వాళ్ళు గుడారాలతో పశువులతో వచ్చేసి ఈ దేశం మీద దాడి చేసి వీళ్ళ పశువులు కానీ ఆహారాన్ని కానీ ఏమీ ఉండకుండా పట్టుకుపోయేవారు. దాదాపు 7 సంవత్సరాలు అలా జరుగుతుంది. 7 సంవత్సరాలు ప్రజలు పంట వేసుకోవడం, వాళ్ళు పట్టుకుపోవడం. వీళ్ళకి తినడానికి తిండి లేదు, సరైన శాంతి లేదు, పశువులు లేవు, బ్రతుకు తెరువు భారం అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో యవనస్తుని గిజ్జోను ఏదో తనకున్న పంటను జాగ్రత్తగా పట్టుకెళ్ళి గానుగ చాటున తొలగొట్టుకుంటున్నాడు. అక్కడ ఒక దేవదూత వచ్చి 12వ వచనంలో, యెహోవా దూత తనకు కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. దేవునికి స్తోత్రం. ఆకలితో విలవిలాడిపోతూ ఎక్కడేం దొరుకుతాయని చెట్లంట పుట్లంట అది కాయోకాసలు ఏరుకునేవని చూసి, భలేకున్నావయ్యా, సూపర్గా ఉన్నావు, బిర్యానీ బాగుందంటే ఎలా ఉంటుంది? ఎక్కిరించినట్టు ఉండదు. ఇతడేమో శత్రువులకు భయపడి గానుగ చాటును గోధుమలు తొలగొట్టుకుంటా ఉంటే దేవదూత ఏమంటుంది? పరాక్రమం గల, ఓ గొప్ప ధైర్యమైన వీరుడా, దేవుడు నీకు తోడై ఉన్నాడా అనగానే గిజ్జోనికి సర్రమని కోపం వచ్చి ఉంటుంది. ఏమన్నాడో తెలియక ఉక్రోషంతో ఒక మాటలు ఎలా కట్టేసాడు. ఏమన్నాడు తెలుసా? మర్యాదగానే అన్నాడండి, నా ఏలినవాడా. ఎందుకంటే గొప్పవాడు కదా అవతరుడు. దేవదూత గొప్పవాడు, బలవంతుడు, శక్తివంతుడే కనబడుతున్నాడు. దేవుని దూత అని తెలిసింది. దూతతో కూడా ఏమాత్రం బెదిరిపోకుండా మాట్లాడుతున్నాడు. ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉంటే ఇదంతా ఎలా సంభవించాను. నేను చెప్తా ఉంటే నాకు గూజ్ బంప్స్ అవుతున్నాయి. చాలాసార్లు మన బ్రతుకులు ఇదే పోరాటం, ఇదే ప్రశ్న. ఒక ప్రకేమో దేవుడు నీకు తోడై ఉన్నాడు, దేవుడు నిన్ను వదిలేడు, దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు, ఇక్కడ నుంచి చెప్తా ఉంటాం.
కిందకి వెళ్ళగానే మనకు వచ్చే కష్టం, బాధ, శ్రమ గుర్తొచ్చి దేవుడు నాకు తోడేంటి, ఇదంతా ఏంటి అని అనిపిస్తుంది. మీకు అనిపిస్తుందా? అనిపించలేదు ఎవరికి? ఏమో మీరందరూ మహాభక్తులు, నాకైతే అనిపిస్తూ ఉంటుంది. ఇంత సేవ చేస్తూ ఉంటే, ఇంతగా దేవుడితో పరుగులు పెడతా ఉంటే, ప్రాణాలు లెక్క చేయకుండా తిరుగుతూ ఉంటే, ఒక్క రూపాయి కోసం ఆశపడకుండా తిరుగుతూ ఉంటే, ఆస్తులు అక్కర్లేదనుకుని తిరుగుతూ ఉంటే, గౌరవం అక్కర్లేదనుకుని తిరుగుతూ ఉంటే, ఇదేంటి నాకు ఇంకా ఈ పోరాటం అని నాకు అనిపించింది. మరి మీకేమనిపించింది తెలియదు, నాకే కాదు నిజంగానే మనసు పెట్టి వెళ్ళి అందరికి అనిపిస్తుందండి. ఆ గడియ డిసిషన్ మేకింగ్ టైం, ఒక నిర్ణయాలు తీసుకోవాల్సిన గడియ. సరిగ్గా ఎడ్జ్ ఆఫ్ ద వాల్, గోడ అంచుకు వచ్చేసిన గడియ. ఎటు ఊగుతావో ఎటు జోగుతావు పడిపోతావు. సరిగ్గా మనసులో నాకే ఎందుకు ఇలా, ఇంత భక్తిగా ఉంటే ఇన్ని కష్టాలేంటి, ఇంత ప్రార్థన చేస్తే ఇంత పోరాటం ఏంటి, వాళ్ళతో పోలిస్తే వీళ్ళతో పోలిస్తే చాలా నీతిగా బ్రతుకుతున్నాను నేను, నాకే ఈ శ్రమ ఏంటని నీకు అనిపించినప్పుడు నెమ్మదిగా చెవిలో సైతం చెప్తాడు, నేను ఎందుకైనా మాట ఆలకించమని చెప్తున్నాను. దేవుడు లేదు, ఏమి లేదు, అంతే. ఆ గడిలో కొంచెం అటు వాడావా నిత్యము పడిపోయే పరిస్థితికి వెళ్ళిపోతావు. లేదా నా దేవుడు ఉన్నాడు, ఇది ఎందుకలా అవుతుందో తెలుసుకోవాలి. ఎప్పుడైనా నువ్వు అనుకున్నావా, ఇక ఎంత పెద్ద పోరాటం వచ్చినా గెలిచే వీరుడు అయిపోతావు. దేవుని స్తోత్రం. నిజం. ఎందుకే దీనదశ హీనదశలో ఉన్నారు. నేను నెమ్మదిగా చెప్తాను ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందో. దేర్ ఇస్ ఎ కాజ్. ఊరకనే పరిస్థితి రాలేదు. మనందరి జీవితాల్లో కూడా కష్టానికి కానీ, బాధకు కానీ, బలహీనత కానీ, శ్రమకు కానీ, కన్నీళ్ళకు కానీ, పోరాటాలకు కానీ ఖచ్చితంగా ఒక కారణం ఉంటుంది. ఊరకనే రావండి. ఇట్ మే బి ద హ్యూమన్ కాజ్ ఆర్ ఇట్ మే బి ద డివైన్ కాజ్. మానవ సంబంధితమైన కారణమైనా ఉండాలి, దైవ సంబంధించిన కారణమైనా ఉండాలి. మానవ సంబంధించిన కారణం ఏంటో ముందు చెప్తాను, దేవునికి సంబంధించిన కారణం ఏంటో కూడా చెప్తాను. ఇక్కడ ఇశ్రాయేలుకి ఎంత దీనదశ, 7 సంవత్సరాలు ఎందుకు ఎలాగైపోయారు అంటే చూడండి. 6వ అధ్యాయం 1వ వచనంలో ఇశ్రాయేలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏళ్ళు వారిని మిద్యానీయులకు అప్పగించారు. దేవునికి స్తోత్రం. హ్యూమన్ కాజ్ అండి, మానవ తప్పిదం, హ్యూమన్ ఎర్రర్. దేవుడు అన్నాడు, మీరు జాగ్రత్త, మీరు వెళ్ళే దేశం పాలు తేళ్లు ప్రవహించే దేశం, బాధలేని దేశం, సమృద్ధైన ఆహారం ఉన్న దేశం. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఆ దేశానికి సంబంధించిన ఏ విధమైన ఆరాధన జోలికి వెళ్ళకండి, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అని చెప్పాడే లేదా? కానీ వీళ్ళు ఏం చేశారు, అక్కడ రాగానే ఆ ఊరిలో కనబడినటువంటి విచిత్రమైన పద్ధతులన్నీ నేర్చేస్తున్నారు. దేవుని దృష్టికి ఏమైపోయారు. ఇప్పుడు మనం కూడా దేవుని కంటే దేనికైనా ఎక్కువ ప్రయారిటీ ఇచ్చామనుకోండి, దేవుని కంటే దేనికైనా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే, ఒకడు అన్నాడు, నా తయ్యగారు ఎన్నో సంవత్సరాలు బట్టి కష్టపడి ముచ్చటపడి పైసా కూడబెట్టుకుని ఇంత మంచి బండి కొనుక్కున్నాను అయ్యగారు. అదేంటయ్య గారు, నా దగ్గర నెలవూరు కూడా లేకుండా దొంగలు ఎత్తుకుపోయారు అన్నాడు. ఎక్కడో స్టాండ్ చేస్తే దొంగలు పట్టిపోయారు. ఇన్ని సంవత్సరాలు బండి మీద మమకారం పెట్టి దాచుకొని కొనుక్కొని పొద్దున్న తుడుతాడు, మధ్యాహ్నం తుడుతాడు, సాయంత్రం తుడుతాడు, బండి తుడుతానే ఉంటాడు. లేట్ అవుతాడు ఆరాధనకి ఏంటి బండి కడిగించాలా అంటే, బండి కోసం ఆశపడ్డావు మంచిదే, బండి కంటే బండిచ్చిన దేవుడు గొప్పవాడు కదా. మీరు చెప్పాలి, బండి కంటే బండిచ్చిన దేవుడు గొప్పవాడు, ఇంటి కంటే ఇల్లు ఇచ్చిన దేవుడు గొప్పవాడు, ఆరోగ్యం కంటే ఆరోగ్యం ఇచ్చిన దేవుడు గొప్పవాడు, పిల్లల కంటే పిల్లలు ఇచ్చిన దేవుడు గొప్పవాడు. ఎంతకంటే వివరంగా చెప్పక్కల్లా. దేవుని కొరకు దేవుడే అనుకున్నావో అది వచ్చిన తర్వాత దేవుడి మీద కొంచెం మనసు తగ్గి ఎవరి మీదకి వెళ్ళిపోయింది, దాని మీదకి వెళ్ళిపోతాయి. ఇదే దోషం. నో గిఫ్ట్ ఈస్ గ్రేటర్ దాన్ ద గివర్. నేను ఎప్పుడు చెప్తాను, ఏ బహుమానము కూడా ఇచ్చినోడు కంటే ఎక్కువ కాదు. దేవునికి స్తోత్రం చెప్తాను. అందుకే యోబు ఏమన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయనకే నేను నాది. చెప్పండి, నా ఉద్యోగం, నా బండి, నా డబ్బులు, నా ఇల్లు, నా కొడుకు, నా కూతురు, నా అల్లుడు, ఏది నీది? స్టీవెన్సన్ గారు పాడలేదా, నాది నాది అంటూ నీకెందుకు? అవునా? అది నాది, ఇది నాది, నేను, నాకు, మేము, మా సంగతి ఏంటో తెలుసా?
అలా అనుకున్నాళ్ళు లేదో ఒక మాట వినబడింది ఆకాశంలోంచి. ఏమని? నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను, తమ యొద్ద నుండి మనుషులను తరిమెదరు, నీ అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువులే గడ్డి మేసెదవు. సర్వోన్నతులకు దేవుడు మానవుల రాజ్యంపై అధికారి అయ్యుండి తానెవనికి దాన్ని అనుగ్రహింపక నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకొను వరకు 7 కాలములు నీకు ఇలాగు జరుగును. దేవునికి స్తోత్రం. వెంటనే నేను కదా నీకు రాజ్యం ఇచ్చాను, నేను కదా నా ప్రజల మీద విజయం ఇచ్చాను, నేను కదా నీ కట్టుకునే సామర్థ్యం ఇచ్చాను, మరి నువ్వేంటి నాకు నాది నేను అంటావు? నేనే ఒకరిని దీవించేవాడిని సంగతి నీకు అర్థమయ్యేదాకా నీ రాజ్యం పోయింది. మనుషులు తరిమేస్తారు, పశువులతో బ్రతుకుతావు, గడ్డి మేస్తావు. ఎంతకాలం? 7 సంవత్సరాలు. ఎంతకాలం అండి? గర్విష్ఠులను గద్దె దించి గడ్డి మేపించే దేవుడండి. హ్యూమన్ ఎర్రర్. ఎప్పుడైతే ఇశ్రాయేలు దోషులయ్యారో 7 సంవత్సరాలు మిద్యానీయులకు అప్పగించేశాడు. ఎప్పుడైతే నెబుకద్నెజరు అహంకారం అయ్యాడో 7 సంవత్సరాల రాజ్యంలోంచి పోయి గడ్డి వేశాడు. గుర్తు చేసుకోండి మీరు. 7 సంవత్సరాలు మిద్యానీయులు వాళ్ళు శ్రమ పెడతా ఉంటే ఈ న్యాయాధిపతుల గ్రంథానికి రండి, 6వ అధ్యాయం 6వ వచనంలో వీళ్ళు ఏమైపోయారో చూడండి. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి, ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వల్ల మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు ఏం చేశారు? తర్వాత రాయబడింది, మిక్కిలి హీనదశకు వచ్చిరి. నెంబర్ 1 దోషులైరి, రిజల్ట్ హీనదశకు వచ్చిరి. ఇది హ్యూమన్ ఎర్రర్ అంటున్నాను నేను. మనుషులు అధిక శాతం భక్తిలో 100కి 95% మంది ఇలాగే ఉంటారు. ఎలాగా? నీ తప్పు వలన, నీ అహంకారం వలన, నీ గర్వం వలన, నీ బుద్ధిహీనత వలన హీనదశకు వచ్చేస్తావు. అది ఒప్పుకోవాలి. అది ఒప్పుకోము. చూడండి అయ్యగారు దేవుడు ఏం చేశాడో. నేను అనుకుంటాను ఏదో పొరపాటు, ఏదో బలహీనత, ఏదో దేవునికి ఇంక ఇష్టంగా ఉందేమో అని చెక్ చేసుకోవాలి. ఇంత బోధ చేశాక నాకేం తప్పు ఉంటుంది అనుకోకూడదు. హ్యూమన్ ఎర్రర్ లేదనుకోండి, చెక్ చేసుకున్నా. దావీదు అంటాడు, అయ్యా నన్ను పరిశోధించు, నన్ను పరిశీలించు, నాలో ఏదైనా దోషం ఉందేమో చూడు. అడగాల వద్దా? ఏమీ లేదు కదా. అప్పుడు దైవ కారణం ఉందేమో అని ఆలోచించాలి. దేవునికి స్తోత్రం. ఏ పొరపాటు లేకపోయినా కొన్నిసార్లు శ్రమ పడతాం, ఏ తప్పు చేయకపోయినా కొన్నిసార్లు ఇబ్బందులు వస్తాయి. ఎందుకు అంటే, ఎందుకు? బంగారము పుటము వేస్తే మెరుస్తుంది. అప్పుడప్పుడు మకిలి పడితే అది తనంతట తాను మట్టిలో దొరలు కాదు. బంగారం వండి తగ్గిపోయింది, మురుకులో పడి కాదు, తనంతట తాను ధరించబడి తిరుగుతూ ఉండగా ప్రకృతిలో ఉన్నటువంటి వేడి వలన, గాలి వలన, మట్టి వలన మురుకు అవుతుంది. మనం కూడా కావాలని తప్పులు చేయకపోయినా కొన్నిసార్లు మనకు తెలియకుండానే మన జీవితంలో, మన బ్రతుకులో భక్తి బలహీనమైపోయే పరిస్థితులు గుండా వెళ్తాం. అప్పుడు దేవుడు అనుకుంటాడు, ఇది కొంచెం మురుకు పట్టింది ఈ పాత్ర, ఏం చేయాలి? దీన్ని తోమాల. కొన్ని తోముతాడు, కొన్ని కడుగుతాడు, కొన్ని కాలుస్తాడు. దేవునికి స్తోత్రం. కడిగితేనేమో ఒకలాంటి నొప్పి, తోమితేనేమో ఇంకోట్లాంటి నొప్పి, కాలిస్తేనేమో ఇంకోలాంటి నొప్పి. నొప్పి పెరిగే కొలది ఓహో నాకు ఇంకా విలువ వస్తుంది. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఎంత బాగా రుద్దుతాడో అంత బాగా దేవుని దృష్టిలో దీవించబడతాం. ఇది డివైన్ కాజ్, దైవిక కారణం. నేను అంటాను, మనం ఎక్కువ మంది దైవిక కారణం వల్ల బాధపడం. దేనివల్ల? మానవ తప్పిదాల వల్లే బాధలు పడతాం. అందుకు సరే, నువ్వు చేసిన దోషం వల్ల శ్రమ వచ్చిందో, ఇబ్బంది వచ్చిందో, లేక దేవుడే నిన్ను ఇంకా మెరుగుపట్టాలని శ్రమల గుండా తీసుకెళ్తున్నాడో, మనం చేయాల్సిన 3వ పని ఏంటి? కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు ఏం చేస్తారు అదే మనం చేయాలా. ఏం చేశారని చదివాము. మిక్కిలి హీనదశకు రాగా వారు ఏం చేశారు? యెహోవాకు మొర్ర పెట్టిరి. మిద్యానీయుల వల్ల బాధను బట్టి ఇశ్రాయేలు యెహోవాకు మొర్ర పెట్టగా యెహోవా ఇశ్రాయేలు యొద్దకు ప్రవక్తనొకని పంపాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దేవుని కనికరం కోసం మాట చెప్తాను. మనం కావాలని తప్పు చేసి బాధపడినా, ఒకవేళ దేవుడే పరీక్షించడానికో శుద్ధి చేయడానికో శ్రమ అనుమతించినా ఆయన ఇష్టపూర్వకంగా మాత్రం మనకు పెట్టలేండి ఆ బాధ. పిల్లలు అప్పుడప్పుడు కొడతాం మనం. ఎందుకు కొడతాం? పగబట్టా?
మీరు చెప్పండి. ఈ రాని వాళ్ళ ఇంటికి వీడు కాళ్ళు ఎరగొట్టేస్తాను, వీడు తుంటు జారగొట్టేస్తానని తిడతా ఉంటాను నాన్న అమ్మ. నిజంగా వస్తే తుంటు జారగొడతారా, ఎరగొడతారా? వాడికి ఏదో కోపం ఉంది, వాడు ఏదో తుంట్ర పని చేశాడు, దొరికితే ఒక దెబ్బ కొంటా ఉంటారు. కానీ ఆ కొట్టేసిన దెబ్బ కానీ ఎక్కువైతే మళ్ళీ వీళ్ళు ఏడిస్తారు. కొట్టేసి చాలామంది తల్లులు బిడ్డను పట్టుకొని, అయ్యో నా కొడుక నా చేతులు ఇరిగిపోను, ఎంత దెబ్బ కొట్టేశానని ఏడిసిన ఉన్నారా లేదా? నాన్న కొట్టేసి ముఖం చూపించలేక బయటికి వెళ్ళిపోయి ఆడి ముందు ఇగో ఆడికి ఎలా ఉందని అడగలేక అలా ఉండి అడుగుతాడు. ఏమే ఆడు గట్టిగా తగిలేసిందా, ఆడు నొప్పి తగ్గిందా, ఆడు ఇంకా ఏడుస్తున్నాడా, అదే పోయింది నేను ఇచ్చానని చెప్పకుండా ఆడికి డబ్బులు ఏదైనా కొనుక్కుంటాడు. ఏ కొట్టమని ఎవడు చెప్పాడు, డబ్బులు ఇవ్వమని ఎవడు చెప్పాడు? మన పల్లెటూరులో చూస్తాం. అంటే ఇష్టపూర్వకంగా కొట్టరండి, తప్పక. విలాపవాక్యాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇర్మీయా రాసినటువంటి విలాపవాక్యాలు మీరు చూడగలిగితే అక్కడ ఒక మంచి మాట ఉంది. 3వ అధ్యాయం విలాపవాక్యాలు 3వ అధ్యాయం 31 నుంచి 33 వరకు దేవుడు మనకు అనుమతించిన శ్రమలలో కూడా, బాధలలో కూడా, కష్టములో కూడా ఆయన సంకల్పం ఏంటో మనం అర్థం చేసుకోవాలి. గబగబా చదవండి. ప్రభువు ఎప్పుడండి? సర్వకాలము విడనాడడు, ఆయన బాధ పెట్టినను కృపా సమృద్ధిని బట్టి జాలిపడును, హృదయపూర్వకంగా నరులకు విచారమైనను బాధ అయినను కలుగచేయుడు. గట్టిగా స్తోత్రం చెప్పుకోండి. 3 గొప్ప విషయాలు ఉన్నాయి. ప్రభువు సర్వకాలము విడనాడడు అంటే అప్పుడప్పుడు వదులుతాడు మనల్ని, అప్పుడప్పుడు మన తిప్పలు మనల్ని పన్నిస్తాడు, ఏడవనిస్తాడు, గింజుకొనిస్తాడు, అరవనిస్తాడు. కానీ అన్ని రోజులు కాదు. గట్టిగా ఏడవగానే మళ్ళీ ప్రక్కకి వచ్చి నిలబడతాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. రెండవ మాట ఏంటి? బాధ పెట్టినను ఆయన కృపా సమృద్ధిని బట్టి ఏం చేస్తాడు? జాలి పడతాడు. అరే వీడు మొయ్యలేనంత బరువు పెట్టేశానా, వీడు చేసిన తప్పుకి అంత పెద్ద శిక్ష పెట్టానా, అటు ఎక్కడ నలిగిపోతూ ఉంటాడు, నా మీద ఎక్కడ విరక్తి వచ్చేస్తుందో, ఒక్కసారి నా కాస్త తిరిగి దేవా నువ్వు తప్ప నాకు ఎవరున్నారా అంటే గట్టిగా పట్టేసుకుందామని అక్కడే అలా చూస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆ గడియలో సాతాను మనల్ని ఏం చేస్తాడు? దేవుని వైపు తిరగకుండా ఇంకెటో మనసు మళ్ళించేసి, ఇంత బాధ వచ్చాక ఇంకా ఆదివారం గుడికే వెళ్తావు, ఇంట్లో పడుకా అంటాడు. మనం ఏం చేస్తాం? ఇక్కడికి వచ్చి దేవుని దగ్గర హృదయాన్ని కుమ్మరించుకునే బదులు అలిగేసి ఇంటి మీద ముడుచుకొని పడుకుంటాం. దానివల్ల ఇంకేమొచ్చేసింది మనకి? ఇంకా దేవుని యొక్క కోపానికి గురవుతాం, దేవుని కనికిరానికి దూరం అవుతాం. ఇంకా చూడండి 3వ మాట ఏంటి? హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమైనను బాధ అయినా కలగచేయడు. నీకు బాధ వచ్చినా విచారం వచ్చినా దేవుడే అనుమతించాలి, కానీ హృదయపూర్వకంగా ఇవ్వడు. ఆయనకి ఇష్టం లేదు. అయినా సరే నువ్వు బాగుపడాలి కాబట్టి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏమయ్యా అలా కొట్టేస్తున్నావు పిల్లోడిని అంటే, ఏమీ నేను కనలేదా, అది నా కొడుకు కదా, నేను కొట్టేద్దాం అనుకుంటానా, ఆ మాత్రం భయం చెప్పబోతాడా బాగుపడతాడే అంటాడు తండ్రి. అవునా కదా? మన ఇళ్ళల్లో చూసామా లేదా? దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నేను కనలేదా, అది నా కొడుకు కదా, నీకొక్కడికేనా? తల్లి మనసు ఉండలేక పిల్లలు కొడతా ఉంటే తండ్రి కట్టుబడి అంటుంది, నువ్వు కన్నావాడివా కొన్నావాడు అలా బాధేస్తున్నావు అని అడుగుతుంది. నేను విన్న మాటలు చెప్తున్నాను సుమా, నువ్వు కన్నావాడివా? అప్పుడు అంటాడు, కాస్త ఆ కోపం పోయాక, ఏమే నువ్వే కన్నావా, నేను కనలేదా, ఆడంటే నాకు ప్రేమ లేదా, నేను చంపేసుకుంటానా? వాడు బాగుపడాలనే కదా. ఈరోజు నేను భయం చెప్పక, నువ్వు భయం చెప్పక, రేపు మనం ఉంటాం, వాడు ఏమవుతాడే? ఎంత దూరం ఆలోచించాడు తండ్రి. దేవుని స్తోత్రం. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్. నిన్ను కష్టపెడతాడు, ఏడవనిస్తాడు, శ్రమలోకి వెళ్ళనిస్తాడు, కానీ లోపలెక్కడో అయ్యో నా కొడుక నువ్వు బాగుపడాలనేరా, నా మీద ద్వేషం పెంచుకోకు, నువ్వు క్షేమంగా ఉండాలనే, నువ్వంటే నాకు పగలేదు. ఇది అర్థమైతే మనం ఏమైపోతాం? అయ్యా నువ్వు విశ్వాస్యత గలవాడవై నన్ను శ్రమపరిచావని నాకు అర్థమైందయ్యా. దావీదు పాడుకున్నాడండి. దేవుని స్తోత్రం. అయ్యా నువ్వు నాకు బాధ పెట్టావు, కానీ ఆ బాధ నా బ్రతుకులో నేను బాగుపడాలని నాకు అర్థమైంది బాబు, నీ మీద నాకు ద్వేషం లేదయ్యా, నీ బాధను బట్టి కూడా నీ మీద నాకు ప్రేమ వచ్చేస్తాను. ఎవడు చెప్తాడో వాడు గెలిచేసినట్టే. దేవుని స్తోత్రం కలిగిన గాక. మొర్ర పెడితే జాగ్రత్త వినండి. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? వచ్చేసి గిద్యోను దగ్గరికి వచ్చి, పరాక్రమం గల బలాఢ్యుడా యెహోవా మీకు తోడై ఉన్నాడు. ఎక్కడ తోడై ఉన్నాడు? ఎప్పుడు మొర్ర పెడితే అప్పుడు తోడై ఉంటాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. కనబడలేదు, కాకపోతే ప్రక్కనే ఉన్నాడు. మనం మనుషులం కదా, దేవుని సంగతులను చూడలేం కదా. వెంటనే అంటాం,
దేవుడు మాకు తోడై ఉంటే ఇదంతా ఎలా సంభవించాను. అదే మన కేక. అయ్యగారు చెప్తున్నారు దేవుడు తోడై ఉన్నాడని. ఉంటే ఏంటండి ఈ బాధలు మాకు? ఒకరోజా 2 రోజులా, నెలల తరబడి ఉంటాయా? తోడై ఉన్నాడు. నీకు అర్థం కాల? శ్రమలో నేను అతనికి వాగ్దానం ఉందా లేదా? శ్రమ ఎప్పుడు వస్తే అప్పుడు తోడై ఉంటాడు. ప్రభువు నామము నిమిత్తము మీరు నిందపాలైనప్పుడు మహిమాస్వరూపేగా ఆత్మ మీ మీద నిలుచును. ఎప్పుడైతే దుఃఖపడతారో అప్పుడే దేవునికి శక్తి మీ మీదకి వచ్చింది. సింపుల్ చెప్తాను. పౌలు శీలలో పట్టుకొని గట్టి కొట్టేశారు. దయ్యాన్ని వెళ్ళగొట్టారని. ఏం వెళ్ళగొట్టారని? దొంగతనం చేశారేనా? అబద్ధాలు ఆడారేనా? ఓ యవనస్తురాలను దెయ్యం పట్టేసి పీడిస్తుంది. ఆ పిల్లేమో సోది చెప్పేసి జనాలకి సంగతులు చెప్తా ఉంటే డబ్బులు ఇస్తున్నారు. ఆ పిల్లలు పెంచుకున్న వాళ్ళు బోల్డ్ లాభం వస్తుంది. ఆ దారిలో రోజు పౌలు శీల వెళ్తూ ఉంటే అప్పుడు దాకా సోది చెప్పే పిల్ల వీళ్ళని చూడగానే కేకలేస్తుంది, ఇదిగో వీరు దేవుని సేవకులు, యేసును వెంబడించువారు, వీరు దేవుని మార్గాన్ని మీకు చెప్తారని కొత్త సోది చెప్తుంది. దేవుని స్తోత్రం కలిగిన గాక. అప్పుడు దాకా ఏం చెప్తుంది? మీ తాతను వచ్చాను, మీ నాన్నమ్మను వచ్చాను, నీకు తోడై ఉంటానని సోది చెప్తుంది. ఎప్పుడైతే పౌలు శీలను చూసిందో ఇదిగో వీరు సర్వోన్నతుడు దేవుని సేవకులు, వీళ్ళు దేవుని మార్గాన్ని చెప్తారని చెప్తుంది. సోది మారిపోతుంది. అది రోజు అలా కేకలేస్తూ ఉంటే ఒకరోజు పౌలు గారు చూసి, ఓ దయ్యమా ఈ పిల్లని వదిలేసిపో అన్నాడు. పుతోననే దెయ్యం వదిలేసిపోయింది. దెయ్యం పోగానే పిల్ల మామూలుగా మారిపోయింది. సోది చెప్పడం మానేసింది. ఈ పిల్లని పెంచుకోవడానికి ఏమైంది? ఇప్పుడు నష్టం వచ్చింది. వాళ్ళు కేసు పెట్టారు. వీళ్ళు వచ్చి మా దయ్యాన్ని తోలేశారండి, ఇది సోది చెప్పడం మానేసిందండి, మాకు లాభం పోయిందండి అంటే ఆ ఊరు పెద్దలు ఎంత మంచివాళ్ళు. పోన్లేరా పిల్ల బాగుపడుతుంది అనకుండా వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి కొట్టేయండి అన్నారు. చూసారండి, జనాలు బాగుపడితే చూడలేరండి. తాగి తిరుగుతూ ఉంటే ఆపులు ఇస్తారు, పులులు ఇస్తారు, కోటర్లు ఇస్తారు, తాగేసేయా ఆడదాన్ని భయపడుతున్నాం అంటారు. నేను మానేశాను రా బాబు అన్నాడు అనుకో, ఈ పాస్టర్ వచ్చి ఊరిని పాడు చేసి ఎత్తనాడు రా. ఎవరు తాగొద్దని చెప్తే పాడు చేసినట్ట, బాగు చేసినట్ట. ఎంత దారుణం అయిపోయింది తెలుసా? మంచి చేస్తే చెడ్డోళ్ళం అయిపోతున్నాం. ప్రియులారా గమనించండి. పౌలు శీలను కొట్టేసి వాతలు తేలేలా, గాయాలు అయ్యేలా, రక్తం కారేలా జైల్లో పెట్టేశారు. దెబ్బలన్నీ తగిలేసి ఒళ్ళంతా చితుకుపోతే ములుగుతారా, ఏడుస్తారా, పాటలు పాడతారా? వీళ్ళేం చేస్తున్నారు? మధ్యరాత్రి వేళ దెబ్బలు తినేసి బువ్వలేదు, గాయాలున్నాయి, నిప్పు ఉంది, అంత నిప్పులో ప్రార్థన చేస్తూ పాటలు పాడుతున్నారు. దేవుని స్తోత్రం. ఏమైందంటారు? నొప్పి తెలియని మొత్తేదో వాళ్ళకి ఎక్కేసింది. దేవుని స్తోత్రం గారిని కాక. అదే పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తితో స్నేహం చేస్తే బాధలో కూడా సంతోషంగా ఉంటాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఒక మనుషులతో ఉంటే అరుపులు, కేకలు, భాషలో పెడబొబ్బలే కాదు, గుండె పగిలిపోయి విచారం ఉన్నా కూడా ప్రభువును స్తుతించకుండా ఉండలేము. దేవుని స్తోత్రం కలిగిన గాక. మత్తెక్కేసింది రాయుడికి అంటాం. ఏమెక్కేసింది? మత్తెక్కేసిన వాడికి పక్కోడు బాధలేం అర్థం అవ్వవు. ఆడు మత్తులో ఆడు ఉంటాడు. మీ ఆవిడికి బాగలేదంటే అది అంతేరా ఎప్పుడు జబ్బుది అంటాడు. అది ఇప్పుడు జబ్బుదా? నీ దగ్గరికి వచ్చే జబ్బు అయిపోయింది కానీ, అవునా? వీడికి ఎప్పుడు మత్తులో ఉంటాడు. ఆ మత్తులో ఉన్నవాడు బయట సంగతులు ఎలా తెలియలేదో, దేవునితో స్నేహము చేసేవాడికి కూడా కష్టాలు, బాధలు, బలహీనతలు, నిందలు, అవమానాలు, ఆకలి దప్పికలు ఉన్నా ఆనందంగా ఉంటాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. దాన్ని చూసి చెప్పొచ్చు వీళ్ళు దేవునితో ఉన్నారు. దేవుడే లేకపోతే ఎప్పుడూ చచ్చిపోదురు వీళ్ళు. దేవుడే లేకపోతే ఇంకా వ్యసనపరులు అయిపోదురు. ఈరోజు చాలామంది కష్టాల్లో వ్యసనాలకు వెళ్ళిపోవడానికి కారణం దేవునితో స్నేహం సరిగ్గా లేక. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఒక పిల్లోడిని ఏరా బాబు అంటే మీకు ఏం తెలుసాయి గారు, నా టెన్షన్ తట్టుకోలేక అప్పుడప్పుడు కొంచెం వేస్తున్నాను. టెన్షన్ తట్టుకోలేక నువ్వు కొంచెం వేస్తే టెన్షన్ తట్టుకోలేక ఎప్పుడు ఫుల్ వేయాలరా బాబు. టెన్షన్కి ఒకవేళ మందు అయితే, దేనికి? టెన్షన్కి మందు అయితే క్వార్టర్ సాలదు నాకు. ఏం కావాలా? అలవాటు లేకపోయినా రోజు 2 ఫుల్ వేయాలి నేను. మరి నేను తాగుతున్నానా? మరేమి? దానికి మించిన మందేదో నా టెన్షన్ తగ్గించడానికి నాకు ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నేను ఆయనకు మొర్ర పెట్టగా, కష్టములో మొర్ర పెట్టగా, కన్నీళ్ళలో మొర్ర పెట్టగా, కలవరములో మొర్ర పెట్టగా, దుఃఖంలో మొర్ర పెట్టగా, తట్టుకోలేని ఒత్తిడిలో మొర్ర పెట్టగా, అందరు శ్రమను చూసి మొర్ర పెట్టగా ఆయన మాట్లాడతాడు, పరాక్రమం గల బలాఢ్యుడా నేనున్నానయ్యా నీకు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. బాధలో పడిపోవడానికి బలం అక్కర్లేదండి, పడకుండా ఉండడానికి బలం కావాలా.
కోపం వస్తే వెంటనే తిట్టేయడానికి పెద్ద బలం అక్కర్లేదండి. కోపం వచ్చినప్పుడు తిట్టకుండా ఉండడానికి బలం కావాలా, అవునా కదా? కష్టం వస్తే అవతలోని కీడు చేయడానికి పెద్ద బలం అక్కర్లేదండి, కీడు చేయకుండా ఉండడానికి బలం కావాలి. ఆ బలమే దేవుడిచ్చే బలం. బలాఢ్యుడా, ఇప్పుడు చూసావా, నీకు ఎంత కష్టం వచ్చినా దేవుని తిట్టలేదని గిజ్జాను తిట్టాడా? దేవుడు వచ్చి పరాక్రమంగా బలాఢ్యుడు అంటే అవతల పోవయ్యా నీకు నాకేం పని, వదిలేసావు కదా మమ్మల్ని అన్నాడా? ఏమన్నాడు? చిత్తము నా ఏలినవాడా. దేవునికి స్తోత్రం. బ్యాలెన్స్ తప్పలేదండి, అది బలం. ఏది బలం? ఏది బలం? బ్యాలెన్స్ తప్పకపోవడం బలం. అలా ఎవడైతే బలాఢ్యుడిగా ఉంటాడో దేవుడు వారి పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. నెంబర్ 1, ఎప్పుడైతే మొర్ర పెట్టామో మొర్ర పెట్టినటువంటి పరిస్థితుల్లో దేవుడు అనుగ్రహించేది వాగ్దానం. దేవుని స్తోత్రం కలిగినగాక. ఏం దొరుకుతుంది? గట్టిగా చెప్పండి. ఇక్కడ దొరికిందా లేదా గిజ్జోనికి? యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఏమన్నాడండి? యెహోవా నీకు తోడై ఉన్నాడు. 16వ వచనం చూడండి. నేను నీకు తోడయ్యుందును గనుక ఒకే మనిషిని హతము చేసినట్లు మిజ్జానీయులను నీవు హతము చేయదు. దేవునికి స్తోత్రం. నువ్వు మొర్రపెట్టు, కష్టంలో, బాధలో, బలహీనతల్లో. తప్పు ఎవరిదైనా, నీ వల్ల తప్పు జరిగినా లేక దేవుడే పరిశోధించినా నువ్వు చేయాల్సిన పని ఏంటి? మొర్రపెట్టాలయ్యా, నువ్వు తప్ప మాకు దిక్కెవరయ్యా. పాట పాడడం కాదు, నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. చెప్పుకోండి. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటు లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడచిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడచిపోకయ్యా. హల్లెలూయా. ఎంత పెద్ద ప్రార్థన, ఎంత పెద్ద ప్రార్థన అండి. ఎన్ని గంటల ప్రార్థన? గంటలు కాదండి, ఒక కేక. అయ్యా నువ్వు తప్ప నాకు ఎవరున్నారయ్యా, నేను ఎవరికి చెప్పనయ్యా, నా బాధ ఎవరు అర్థం చేసుకుంటారయ్యా యేసయ్యా, నువ్వే నన్ను నా మాట వినకపోతే ఎవరు వింటారయ్యా. ఒక్కసారి హృదయం లోపల నుంచి ఆ మాట చెప్తుండగా నీ గుండె కరిగి కళ్ళంట నీళ్ళ కారుతున్నప్పుడు నీకు వాగ్దానం వస్తుంది. దేవుని స్తోత్రం కలిగాక. ఇది నా అనుభవం. ఎన్నోసార్లు ప్రభు సన్నిధిలో ఒక్కసారి ఒక మాట చెప్పినైనా ఏం చేయాలో తెలియట్లేదు. కట్టిక చీకట్లో ఉన్నవాడికి అగ్గిపుల్ల వెలుగు కూడా గొప్పదే కదా, అవునా కదా? కట్టిక చీకట్లో ఉన్నవాడు ఫ్లడ్ లైట్లు అక్కర్లేదండి. ఏం సరిపోద్ది? అగ్గిపుల్ల వెలుగు. ఒక చిన్న మాట చెప్పిన ఆయన బ్రతికేస్తాను నేను. ఎన్నిసార్లు నేను ప్రార్థన చేస్తాను అన్నిసార్లు ప్రభు నాతో మాట్లాడుతూనే ఉంటారు. అలా ప్రభువే గనక నన్ను ధైర్యపరచకపోతే ప్రియులారా, ఇలాంటి దుర్భరమైన పరిస్థితులలో 34 ఏళ్ళు ప్రభువుతో నడడం సరైన సంగతి కాదు. నా అనుభవాన్ని చెప్తున్నాను మీకు. ప్రభు గొప్ప దేవుడు. ఒంటరోళం అయిపోతున్నప్పుడు, ఎవరితోనూ బాధ చెప్పుకోలేనప్పుడు, నా బాధ నన్ను ముంచేస్తుందేమో అనుకున్నప్పుడు, ఇంక నాకు ఆఖరి అయిపోయిందేమో అనుకున్నప్పుడు, దిక్కుతోచ కుమిలిపోతున్నప్పుడు, లోపల లోపల మదన పడిపోతున్నప్పుడు ఒక చిన్న మాట. దేవునికి స్తోత్రం. వ్యసనము చేత నా ప్రాణము నీరైపోయిందయ్యా, నీ మాట చేత బ్రతికించు. నా ప్రాణం మట్టిని హత్తుకుంటుందయ్యా, నీ ఒక్క చేత బ్రతికించు. దావీదు పాడుకున్నాడా లేదా? కీర్తన 119. నీరైపోతున్నానయ్యా, ధైర్యం లేదయ్యా, కరిగిపోతున్నానయ్యా, బెంగొచ్చేస్తుందయ్యా. ఎప్పుడైనా ఒక్కసారి అంటా నేను బెంగగా ఉందమ్మాయి అని అమ్మతో, మళ్ళీ ఆవిడెక్కడ బెంగ పడిపోద్దని బెంగ నాకు. ఒక్క మాట అంటాను, అంతలోనే మళ్ళీ ప్రభు సందులో ప్రార్థన చేస్తాను. దేవా, నా బెంగకు జవాబు నువ్వు, నా బెదురుకు జవాబు నువ్వు, నా కష్టానికి జవాబు నువ్వు. నువ్వు ఉన్నావు ఒక్క ధైర్యం ఈ లోకాన్ని గెలిచేలా చేసేస్తుంది. నీకు కూడా అంతే. ఒక్క మనుషుని చంపేసినట్టు గిజ్జాను ఈ జనాలు మొత్తం నువ్వు గెలిచేస్తావయ్యా, ఒక్కని చంపినట్టు. ఎంత గొప్ప వాగ్దానం అండి. వాగ్దానం పొందగానే నమ్మండి, లేదా ఇంకొంచెం కన్ఫర్మేషన్ అడగండి. అప్పుడేమన్నాడు తెలుసా గిజ్జాను? అయ్యా నువ్వు చెప్పింది బాగుందయ్యా, కానీ నాకు సూచన చూపించు. దేవునికి స్తోత్రం. చెప్పేది నువ్వేనని, నువ్వు చెప్పింది జరుగుతుందని నేను నమ్ముతున్నాను బాబు, ఇంకొంచెం నాకు ధైర్యం కలగడానికి హామీ చెప్పు. ఏం చేయమంటావు అన్నాడు. ఏం లేదయ్యా, నేను మేకపిల్లని తెస్తాను, నీకు ఆహారం సిద్ధపరుస్తాను, అది నువ్వు తింటే నా మాట నమ్మినట్టే. సరే కానీ గిజ్జోను గబాబా వెళ్ళాడు.
ఆ మేకపిల్లని తెచ్చాడు, దాన్ని బలర్పించాడు, వండాడు, పట్టుకొచ్చాడు. ఆ దేవదూత అన్నాడు, ఇదిగో నువ్వు వండినటువంటి, నువ్వు సిద్ధం చేసినటువంటి ఏదైతే ఆ బలి అర్పణ ఉందో, ఆ రొట్టెలు, ఆ మాంసము ఈ ప్రక్కన రాయి మీద పెట్టి నీళ్లు పోయమని చెప్పాడు 20-21 వచనాల్లో. అలా పోయగానే ఆ దేవదూత చేతిలోని కర్ర ఆ మాంసమును ఆ రొట్టెల మీద అలా పెట్టగానే ఆ రాయిలో నుంచి అగ్ని వచ్చి ఆ ఆహారాన్ని కాల్చేసింది. దేవదూత మాయమైపోయాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. సూచన కనబడిందా లేదా? దేవుని స్తోత్రం చెప్పండి. అంటే నీ వాగ్దానం తర్వాత దేవుడు ఏమిస్తాడు? సూచన ఇస్తాడు. నెంబర్ 1, అగ్ని ద్వారా సూచన. నువ్వు అనుకున్న ఒక సమస్య, నువ్వు అర్పించిన అర్పణ అగ్ని కాల్చేయడం. ఇట్ వాజ్ కన్స్యూమ్డ్ బై ఫైర్. నువ్వేదైనా ఒకటి అనుకో, అది ఆశ్చర్యకరంగా అదృశ్యం అవుతుంది. ఒక తలాంటి ప్రభా ఇది నువ్వే అనుకుంటే నాకు ఫలానా రుజువు కావాలి, అది ఎలాగవుద్దో తెలియదు, అది జరగాలి ప్రభా, నువ్వు ప్రార్థన చేసి చూడు, ఆశ్చర్యంగా జరుగుతుంది అది. అలా జరిగితే ఎస్, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగాక. మరి కొంచెం కాలం గడిచింది. ఈ లోపల గిజ్జోను ఒక బయలుదేవత బొమ్మను ఎరగొట్టేశాడు, అక్కడ బలి అర్పించాడు. ఈసారి తోడుగా ఉంటాను గిజ్జోను అని చెప్తే మరలా అడిగాడు, దేవా ఇంకొకసారి ధైర్యం కావాలి నాకు. అదేంటంటే ఇదిగో కళ్ళంలో గొర్రెబొచ్చు ఉంది. ఏముంది? గొర్రెబొచ్చు ఉంది. అది మంచు పడే కాలం. ఇప్పుడు ఏం జరగాలంటే కళ్ళం అంతా మంచు పడాలా, గొర్రెబొచ్చు మీద పడకూడదు. మీకు అర్థమైందా? కళ్ళం అంతా ఎంత ఉంటుంది? ఓ 10 మీటర్లు 20 మీటర్లు ఉంటుంది. పొలం అంతా మంచు పడాలి, ఆ మధ్యలో బొచ్చు మీద మంచు పడకూడదు. అలాగైతే నువ్వు నాకు తోడున్నావని నేను అనుకుంటాను. ఇంకొక సూచన, తెల్లారులేసి చూశాడు, నేలంతా తడితడిగా ఉంది, బొచ్చు మాత్రం పట్టుకుంటే గొర్రెలు కత్తిరించిన బొచ్చు పొడిగా ఉంది. అంటే దేవుడు సూచన ఇచ్చాడా లేదా? నువ్వు అడుగు. యెషయా 7:13 ఉంటుంది. నువ్వు అడుగు సూచన. అది ఊర్ధ్వలోకం అంత ఎత్తైనా సరే, పాతాళ లోకమంత లోతైనా సరే నేను సూచన చూపిస్తాను. సూచనలు చూపించే దేవుడు. దేవునికి స్తోత్రం. నేను అడుగుతూ ఉంటాను అప్పుడు, ప్రభు ఒక రుజువు చూపించిన ఆయన, ఒక సూచన చూపించిన ఆయన, ఒక చిన్న మాట పలికించిన ఆయన, నువ్వు ఉన్నామని ధైర్యపరిచిన ఆయన సూచనలు అనుగ్రహించే దేవుడు. అక్కడితో గిజ్జోను ఆగిపోలేదండి. మళ్ళా ఇంకొక్కసారి నాయన నా మీద కోప్పడక నాయన, ఈ రాత్రికి మళ్ళా ఎక్కడా మంచు పడకూడదు, కళ్ళంలో మాత్రమే పడాలా. ఇదేంటి? ముందేమో అంత లెక్క పడాలా, కళ్ళంలో పడకూడదు. ఇప్పుడేమో ఎక్కడ పడకూడదు? ఎక్కడా పడకూడదు, కళ్ళంలో పడాలా. పొద్దున్న లేచి చూస్తే నేలంతా పొడిగా ఉంది, బొచ్చు మాత్రం నీళ్లు పోసి తడిపేసినట్టు అయిపోయింది. ఆ బొచ్చు పట్టుకొని పిండితే గిన్నె నిండా నీళ్ళు వచ్చాయి. దేవునికి స్తోత్రం. మొదటిది అగ్నితో, 2 మంచుతో. దేవునికి స్తోత్రం. వేడి చేసి కాల్చేసే సూచన, చల్లదనంతో మెత్తబరిచే సూచన. దేవునికి స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. ఇంకా ధైర్యం చాలలేదు, యుద్ధానికి బయలుదేరాడు. 2 అన్నాడు. దాదాపు 32,000 మంది వచ్చేసారు వెనకాల గిజ్జోన్తో పాటు. దేవుడు అన్నాడు, అలా వద్దు గిజ్జోను, ఇంతమందితో వీళ్ళు యుద్ధం చేస్తే మేము మనుషులు ఉన్నాం కాబట్టి గెలిచేసాం అనుకుంటారు మీరు. ఇదిగో నీళ్లు ఉన్నాయి, అక్కడ పదండి, ఆ నీళ్ళ దగ్గరకు వచ్చిన తర్వాత శోధిస్తాను అని ముందేమన్నాడు చెప్పనా? ఈ 32,000 మంది వచ్చారు కదా, యుద్ధంలో కాళ్ళు దిగిపోతాయి, చేతులు దిగిపోతాయి, తలకాయలు పగిలిపోతాయి, ఎవడికి భయం వేస్తుందని బొమ్మను అన్నాడు. ఇలా చెప్పాడు. ఒరే యుద్ధానికి వస్తున్నారు మీరు, బిర్యానీ అనుకుంటున్నారేమో, అక్కడ ఏం చేయాలి? కాళ్ళు చేతులు తెగిపోతాయిరా, బల్లాలు గుచ్చుకుపోతాయిరా, కత్తులతో తలలు నరికేస్తారా అనగానే కొంతమందికి వణుకొచ్చింది. వణుకే వాళ్ళందరూ వెనక్కి పోండి అంటే 22,000 మంది పోయారు. ఎంతమంది? ఇంకెంతమంది మిగిలారు? 10,000 మంది. గిజ్జోను ఈ 10,000 మంది కూడా ఎక్కువే, పద ఆ పక్కనే నీళ్లు ఉన్నాయి, కాలువ దగ్గరికి వెళ్ళాక నీళ్లు తాగమని అందరినీ అనగానే జనాలు రే కొంచెం మొహాలు కడుక్కొని నీళ్ళు తాగంటారంటే చాలామంది ఏం చేశారు చెప్పినా, కత్తులు పక్కన పట్టేసి, ఈట్లు పక్కన పడేసి, నీళ్ళు నెత్తి మీద పోసుకొని, మొహం మీద పోసుకొని కడుక్కొని నీళ్లు తాగుతున్నారు. గిజ్జోను చూడు, అలా అన్నీ పక్కన పడేసి నీళ్లు తాగే వాళ్ళందరినీ పక్కకు రమ్మను. ఒక చేత్తో కత్తి కానీ ఈటి కానీ వదలకుండా ఇలా నీళ్లు తీసుకొని చేత్తో తాగుతారు చూసారా, కుక్క కతికినట్టు వాళ్ళ పక్కకు రమ్మను అన్నాడు. యుద్ధానికి వెళ్ళేవాడు ఏం చేయాలండి? ఎప్పుడు కత్తి వెనకాల ఉండాలా, ఈటు పక్కన ఉండాలా. నీళ్లు కనపడగానే ఏం చేశారండి? అన్నీ పక్కనెట్టేసి ఒళ్ళు తడుపుకున్న బ్యాచ్ని పక్కకు లాగేస్తే 9,700 మంది పక్కకు వచ్చేసారు. ఎంతమంది మిగిలారు? ఇలా తీసుకొని నీళ్లు నోట్లో పోసుకుని 300 మంది ఉన్నారు. దేవుడు అన్నాడు, ఈసారి 300 మందితో ఇల్లు
గిజ్జోను గుండు 1,000 మంది. ఏంటైనా 32,000 మంది వెనకాల వస్తే భయపడితే 22,000 మంది పోయారు. ఇక్కడేమో రిలాక్స్గా ఉన్న 9,700 మంది పోయారు. 300 మందితో గెలవగలనా? మళ్ళా భయం వేసింది. ఇంకో సూచన చూపించాడు. గిజ్జోను, నీకు అంత భయం వేస్తే నువ్వు నీ పనుడు శత్రువుల సైన్యం దగ్గరికి వెళ్ళండి, రాత్రి రహస్యంగా వెళ్ళి చూడండి, అక్కడ వాళ్ళు చెప్పుకునే మాటలు వినగానే మీకు ధైర్యం వస్తుంది అని దేవుడు చెప్పాడు. గిజ్జోను పనుడు పోరా అనేవాడిని తీసుకొని ఇద్దరు నక్కుకుంటూ చాటున అక్కడికి వెళితే ఆ శత్రువుల సైన్యులు ఇద్దరు మాట్లాడుకున్నారు. రాత్రి కాపలా కాసేవాళ్ళు. ఒరే, నాకు ఆ కల వచ్చిందిరా అన్నాడు. ఆ పక్కడు ఏం కల వచ్చిందిరా అని అడిగితే వీడు చెప్తున్నాడు, శత్రు సైన్యంలో సైనికుడు, ఒక పెద్ద రొట్టె ఉందిరా, బార్లీ రొట్టె, అది దొర్లుకుంటా వచ్చి మన గుడారాన్ని పడగొట్టేసిందిరా అని చెప్పాడు. కళ ఏం కళ? ఒక రొట్టె దొర్లుకుంటా వచ్చి గుడారం పడగొట్టేసిందంటే ఆడేం అర్థం చెప్తున్నాడు, రే నాయనా ఈ రొట్టె ఏం కాదురా, ఇశ్రాయేలీల యోధుడైన గిజ్జోను మనల్ని గెలిచేస్తాడరా అని చెప్తున్నాడు. ఈ మాటను కానీ గిజ్జోనుకు ధైర్యం వచ్చేసింది. దేవుని స్తోత్రం. ఇదొక సూచన. మొదటిది అగ్నితో సూచన, 2 మంచుతో సూచన, 3వది ఏంటి చెప్పండి? రొట్టెతో సూచన. దేవునికి స్తోత్రం. బలహీనమైన కార్యాలు బలమైనవిగా చేస్తాడు దేవుడు. రొట్టె గుడారాన్ని పడగొడుతుందా? ఇసిరితే ముక్కలైపోద్ది. కానీ అంటే బలహీనమైందే నీ సామర్థ్యము, నీ శక్తి, నీ మాట, నీ జ్ఞానము, నీ సంపద, నీ డబ్బులు, నీ మనుషులు వెరీ వీక్. కానీ బలహీనమైన దానిలోంచి కోటగోడలు కూల్చే శక్తిని దేవుడు పుట్టిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అంతే. గిజ్జోను యుద్ధానికి వెళ్ళాడు, కుండలో బోరలో పట్టుకొని. ఇంకోసారి చెప్పుకుందాం. ఆ రాత్రి అద్భుతంగా గిజ్జోను ఎప్పుడైతే బోర ఊదాడో శత్రువులు వాళ్ళు పొడుచుకున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. గిజ్జోను వాళ్ళు తరిమి చంపాడు. 2 ఊర్లు, సుక్కోతు, పెనుయేలుని ఊర్లను చంపాడు. జబలు, సల్మున్నాని రాజులు చంపాడు. 40 సంవత్సరాల దేశం నెమ్మదిగా ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు బాధపడ్డారు. ఒక్క ప్రార్థన, ఒక్క కేక, ఒక్క అంగలార్పు. 4 సూచనలు దేవుడు చూపించాడు. సూచనల ద్వారా అద్భుతాలు చేశాడు, వాగ్దానం ఇచ్చాడు, ఆఖరికి ఏమిచ్చాడు? విజయం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మీరు జ్ఞాపకం చేసుకోండి. నెంబర్ 1, మన బలహీనతలు దోషాన్ని కలగజేస్తాయి. నెంబర్ 2, మన ప్రార్థన దేవుని కనికరాన్ని తీసుకొస్తుంది. నెంబర్ 3, దేవుని కనికరం మనకు వాగ్దానాన్ని ఇస్తుంది. వాగ్దానం సూచనలకు నడిపిస్తుంది. సూచనల ద్వారా బలపరిస్తే విజయాన్ని సాధిస్తాం. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు చెప్పండి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా మీకు తోడై ఉన్నాడంటే గిజ్జోను ఏమడిగాడు? చిత్తమున ఏలినవాడా, దేవుడు మాకు తోడై ఉంటే ఇదంతా ఎలా మాకు సంభవించింది? ఎలా సంభవించింది మీరు చెప్తారా? ఒకసారి వెనక్కి వెళ్దాం, కింద నుంచి మీదకి వెళ్దాం. ఇదంతా నాకు ఎందుకు వచ్చిందంటే నువ్వు విజయం సాధించడానికి. దేవుని స్తోత్రం కలిగిన గాక. నేను విజయం ఎలా సాధిస్తానంటే నువ్వు సూచనలు చూస్తావు. నేను సూచనలు ఎలా చూస్తానంటే నువ్వు వాగ్దానం పొందుకుంటావు. నువ్వు వాగ్దానం ఎలా పొందుకుంటావు అంటే నేను మొర్ర పెడతాను. దేవుని స్తోత్రం. ఇదంతా ఎందుకు సంభవించింది? నువ్వు మొర్ర పెట్టడానికి. దేవుని స్తోత్రం. అందుకే శ్రమలో ఏం చేయాలా? శ్రమలో నీవు నాకు మొర్ర పెట్టు, నేను నిన్ను విడిపిస్తాను, నీవు నన్ను మహిమపరుస్తావు. 50వ కీర్తన 15వ వచనం. ఆపత్కాలంలో నీవు నన్ను గూర్చి మొర్రపెట్టు, నేను నిన్ను విడిపిస్తాను, నీవు నన్ను మహిమపరుస్తావు. అడగాల వద్దా దేవుణ్ణి? కష్టాలు వస్తే ఏం చేస్తున్నాం మనం? కష్టాలు ఎక్కువైపోయాయండి అయ్యగారు, అందుకే గుడికి రావట్లేదు. బాధలు ఎక్కువైపోయాయండి అయ్యగారు, అందుకే ప్రార్థన చేసుకోలేదు. అసలు బాధలు వచ్చిందే నువ్వు ప్రార్థన చేయాలని. దేవునికి స్తోత్రం. కష్టం వచ్చిందే నువ్వు ప్రార్థన ఎక్కువ చేయాలని. శ్రమ వచ్చిందే నువ్వు ప్రార్థన ఎక్కువ చేయాలని. ప్రార్థనలో దేవునికి దగ్గరగా రావాలని, దేవుడు నీతో మాట్లాడాలని. అయ్యా ఇదంతా నాకు ఎలా సంభవించాను? ఏమయ్యా నేను నీకు దూరం అయిపోయానా? నీకేం ఆయాసం కలిగించానా? నీకు కష్టం కలిగించానా? ఇన్ని బాధలు ఎందుకు ప్రభువా నువ్వు అడగాలని. ఆయనేమో నేను నీకు తోడై ఉన్నానయ్యా అని చెప్పాలని, వాగ్దానం ఇవ్వాలని, సూచనలు చూపించాలని, అద్భుతాలు చేయించాలని. అర్థమవుతుందా? ఇన్ని శ్రమలు కూడా ఎందుకు తీసుకెళ్తున్నాడు? రోగం వచ్చింది, ఆసుపత్రికి వెళ్ళాం, కష్టం వచ్చింది, గొడవలు పడ్డాం, మనశ్శాంతి లేదు. కానీ అప్పుడు ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. ఎంత పెద్ద శ్రమ వస్తే అంత పెద్ద ప్రార్థన చేయాలా, అంత పెద్ద అంగలార్పు చేయాలా. నీ అంగలార్పు, నీ కన్నీళ్ళు,
నీ ప్రార్థన ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిని చేరతాయో ఒక వాగ్దానం వచ్చేస్తుంది. దేవుని స్తోత్రం కలిగినాక. ఇప్పుడు చెప్పండి, గిజ్జోనికి వచ్చిన శ్రమ మంచిదా చెడ్డదా? 40 ఏళ్ళు, ఒక రోజా 2 రోజుల 40 సంవత్సరాల దేశం నెమ్మదిగా ఉందని మనం 8వ అధ్యాయం 28వ వచనంలో చదువుతాం. ఈ మాటలు మనసులో పెట్టుకోండి. నీ కష్టం అంతకంటే పెద్దది కాదు, నీ శ్రమ అంతకంటే పెద్దది కాదు. నిమిషం మాత్రం కోప్పడ్డాను కానీ శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి దేవుడు మాట్లాడతాడు. 54వ అధ్యాయం యెషయా 7వ వచనంలో మహోద్రేకం కలిగి కోపం వచ్చి ఒక్క నిమిషం కోప్పడ్డాను నిన్ను. ఎంతసేపు? ఒక్క నిమిషం, కానీ శాశ్వతమైన ప్రేమతో వాత్సల్యంతో నిన్ను ప్రేమిస్తాను. హబక్కూకు ఏమైనా ప్రార్థన చేశాడు చెప్పిన 3వ అధ్యాయం 2వ వచనంలో, అయ్యా నువ్వు కోప్పడుతూనే వాత్సల్యం చూపించు. దేవుని స్తోత్రం కలిగిన కాక. నువ్వు కోప్పడు, నీ కాదంటలేదు, కానీ నన్ను వదిలేకు బాబు. ఒక దెబ్బ కొట్టేసినా మళ్ళీ పట్టేసుకో, నన్ను ఓ తిట్టినా మళ్ళీ పట్టేసుకో. నువ్వు కోప్పడినా నువ్వు వాత్సల్యం చూపిస్తే ఆ కోపం అంతా మర్చిపోతాను నేను. దేవుని స్తోత్రం చెప్పండి. భక్తుల ప్రార్థనలు, వారి విజ్ఞాపన, వారి అంగలార్పు ఇలా ఉంది అంటే వారు అనుభవించారు. ఈరోజు మనం కూడా దైవ సంధి అనుభవించాలి, దేవుని ప్రేమ అనుభవించాలి, దైవశక్తి అనుభవించాలి, దేవునితో స్నేహం అనుభవించాలి, అంగలార్పుతో ఆశీర్వాదాన్ని పొందుదాం. ఇదంతా ఎలా సంభవించిందంటే మన మంచికే. దేవుని స్తోత్రం. నీ విశ్వాసం బలపరచడానికే, నీ ప్రార్థనా జీవితాన్ని బలపరచడానికే, నీకు శక్తిని పెంచడానికే, దేవునితో స్నేహాన్ని పెంచడానికే, దేవుని కార్యాలు చూడడానికే. ఇప్పుడు శ్రమ రాగానే ఏం చూడాలి? నువ్వు దేవుని కార్యాలు చూడాలి. విశ్వాసాన్ని పెంచుకుందాం. గత వారం చెప్పాను నేను, విశ్వాసులు వృద్ధి పొందాలా, లోతుకెళ్ళాలా, ఎదలేనంత లోతుకెళ్ళాలా. మన భక్తి జీవితంలో ఈ అనుభవాలు గుండా సాగిపోవాలి. దేవుడు అలాంటి కృప మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దయచేసి తల వంచి కళ్ళు మూసుకోండి. ఇంకెవరైనా కష్టంలో ఉన్నాం, బాధలో ఉన్నాం, శ్రమలో ఉన్నాం, ఏంటి మాకిలా అని మీకు అనిపిస్తే, నీతోనే ప్రభువు మాట్లాడుతున్నారు. నాకే ఎందుకిలా, మాకే ఈ పోరాటం ఏంటి, ఎంతకాలం అని నీకు అనిపిస్తే నీతోనే ప్రభువు మాట్లాడుతున్నారు. నోరు తెరిచి ఒక చిన్న మాట ప్రార్థన చేసుకో. ఈ మాటలు వింటున్న వారులారా, మీతోనే ప్రభువు మాట్లాడుతున్నారు. మీతోనే ఇదంతా ఎలా సంభవించే నీకు తెలీదా? నీ ప్రార్థన ఎందుకు ఆలస్యం అవుతుందో, నువ్వెందుకు శ్రమ గుండా వెళ్తున్నావు, నువ్వెందుకు ఇంకా నలుగుతున్నావు, ఎందుకు ఇంకా నీకు జవాబు రాలేదో నీకు తెలీదా? నిన్ను బలపరచడానికే. ప్రభు పాదాలు గట్టిగా పట్టుకుంటే ఒక అద్భుత కార్యాన్ని చూస్తావు, ప్రభు సన్నిధి అనుభవిస్తావు. మన ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, వందనాలు. శ్రేష్టమైన నీ పాదాల చెంత ఈ గడియలో మా ప్రభువా మీరు మాతో మాట్లాడుతున్నారు. నలిగిపోతున్నాం, కృంగిపోతున్నాం, విరవబడ్డాం, నెమ్మది లేని పరిస్థితి, నిద్రలేని రాత్రులు ఉన్నాయి. అయినా నువ్వు మాతోనే ఉన్నావనే ధైర్యం, తోడుగా ఉన్నావనే వాగ్దానం, అద్భుతాలు సూచనలు చూపిస్తావనే కృప మేము అనుభవిస్తున్నాం. విజయాన్ని చూడడానికి సహాయం చేయి. గిజ్జోనుకు దొరికిన మహాభాగ్యం మాకు దొరకడానికి సహాయం చేయి. మా దోషం, మా బలహీనత, మా బుద్ధిహీనత క్షమించు. మీ దయచేత మమ్మల్ని ఆవరించండి, వాత్సల్యంతో పట్టుకోండి. ఈ మాటలు మాలో ఫలింప చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.